వందేళ్ల చరిత్ర, లక్షలాది మంది సభ్యులు, వేల సంఖ్యలో శాఖలు, దేశవ్యాప్తంగా పెరడ్లు, మరి ఇంత పెద్ద సామ్రాజ్యం నడుపుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చట్టానికి మాత్రం ఎందుకు అతీతం? ఇప్పుడు ఇదే కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ముక్కుసూటిగా అడిగిన ప్రశ్న. దేశంలో ఏ చిన్న స్వచ్ఛంద సంస్థ అయినా, సొసైటీ అయినా ప్రభుత్వ నిబంధనలకు లోబడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లెక్కలు చూపించాలి, పన్నులు కట్టాలి. మరి వందేళ్లుగా దేశాన్ని శాసిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్న ఆర్ఎస్ఎస్ లీగల్ స్టేటస్ ఏంటి? దాని రిజిస్ట్రేషన్ వివరాలు ఎక్కడ? నిధుల సమీకరణ వెనుక ఉన్న అసలు రహస్యాలేమిటి? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కంటే ఆర్ఎస్ఎస్ ఏమైనా గొప్పదా? ఇది అన్నింటికంటే ప్రమాదకరమైన అంశం. భారత సైన్యం కంటే వేగంగా కేవలం 3 రోజుల్లోనే సైన్యాన్ని సిద్ధం చేయగలమని గతంలో మోహన్ భగవత్ చేసిన ప్రకటన. అసలు ఎలాంటి అధికారిక గుర్తింపు లేని ఒక ప్రైవేటు సంస్థ సమాంతర సైన్యాన్ని ఎలా మోహరిస్తుంది? ఇది దేశ భద్రతకే ముప్పు కాదా? దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాదని తన సొంత కమాండ్ చైన్ నడపాలని చూస్తోందా? సాధారణ పౌరులకు దేశభక్తి, క్రమశిక్షణ పాఠాలు చెప్పే ఆర్ఎస్ఎస్ ముందు తానే ఆ చట్టాలను పాటించాలి. శతాబ్ది ఉత్సవాల వేళ అయినా ఆత్మావలోకనం చేసుకొని తమ ఆర్థిక వనరులను, కార్యకలాపాలను ఇకనైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. చట్టబద్ధమైన పారదర్శకత లేకపోతే ఆర్ఎస్ఎస్ ఒక అరాచక శక్తి అవుతుంది తప్ప జాతీయతా సంస్థ కాలేదు. సమాధానం చెప్పండి మోహన్ భగవత్ జీ. రాజ్యాంగానికి లోబడి ఉంటారా లేక చట్టాలకు పైన ఉంటారా? ప్రియాంక ఖర్గే గారి ప్రశ్నలకు అసలు మీ వద్ద సమాధానాలు ఉన్నాయా లేవా?